ఇలా అన్నాడు, నీ స్వంత చిన్న మార్గంలో నువ్వు మార్పు చేయవచ్చు. ప్రేమతో నీ గూడును నిర్మించుకో, నీ పిల్లల కోసం శ్రద్ధ వహించు మరియు నువ్వు కనుగొన్న విత్తనాలను అందరితో పంచుకో. నీ వినయపూర్వకమైన చర్యలు ప్రేమ మరియు నిస్వార్థంతో చేస్తే దైవానికి అర్పణలు అవుతాయి. పిచ్చుక ఋషి బోధనలను స్వీకరించి సరళత మరియు దయతో జీవితాన్ని కొనసాగించింది. ఈ కథ వినయానికి ప్రతీక. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని జీవులకు ప్రకృతికి అనుగుణంగా జీవించడం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. కాబట్టి వినయపూర్వకమైన పిచ్చుక కథ మనకు ఆధ్యాత్మికత అనేది గొప్ప సంజ్ఞల గురించి కాదు, ఎంత చిన్నదైనా మన చర్యల వెనుక ఉద్దేశ్యం గుర్తు చేస్తుంది. ప్రతి జీవి పరిమాణంతో సంబంధం లేకుండా గొప్ప మంచికి దోహదపడుతుందని మరియు నిస్వార్థ జీవనం ద్వారా దైవిక మార్గాన్ని కనుగొనగలదని ఇది మనకు బోధిస్తుంది.